హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో ముఖ్యంగా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుంది, అలాగే చాలామంది మెయిన్గా అడిగే డౌట్ ఏంటి అంటే, నాకు 50,000 ర్యాంక్ వచ్చింది, సిఎస్సిలో ర్యాంక్ వస్తుందా రాదా, అలాగే త్రిబుల్ ఈలో సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒక్కసారి మీరు ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ర్యాంక్ కూడా కామెంట్ చేయండి. సో ఎక్కువ అంటే ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. దాని ఆధారంగా నేను ఎక్కువ మంది ఏం కామెంట్ చేస్తారో దానిపై నెక్స్ట్ టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను, లిస్టులు అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఎంతమంది చేస్తారో చూద్దాం. 100% వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, మొత్తానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖపై సమీక్ష అయితే నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ ఫార్మసీకి సంబంధించి ఏడాది పాత ఫీజులే ఉండాలి అని చెప్పేసి వారికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు ఫీజు నిర్ణయం విషయంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పేసి ఇప్పటివరకు పెండింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు చూడబోతుంటే మనకి గతంలో అనుకున్న విధంగానే జూలై ఫస్ట్ వీక్లోనే ఎంసెట్ ఆర్ ఎఫ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, అంతా మీ ఇష్టమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు, పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క చేయరెందుకు అని చెప్పేసి విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి సమీక్ష నిర్వహించినట్లు, వారిపై మండిపడినట్లు, విద్యాశాఖ సాంకేతిక విద్యా అధికారులపై సమీక్ష మండిపాటుపడినట్లుగా స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీని ఆధారంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జూలైలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దానికంటే ముందు మీరు డాక్యుమెంట్స్తో సిద్ధంగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉంటే మీరు కౌన్సిలింగ్లో పాల్పంచుకోవచ్చు. చాలా త్వరగా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో సమాచారం అందిస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.